కాళేశ్వరం రిపోర్టుకు సంబంధించి మీడియాలో చాలా పెద్ద ఎత్తున బ్రేకింగ్ న్యూస్లు వస్తున్నాయి, అనాలిసిస్లు వస్తూ ఉన్నాయి. ఓ 10 పేజీలు 15 పేజీలు బయటకు వచ్చినట్టు వాటి గురించి మాట్లాడుతున్నారు. అసలు ఏం జరుగుతున్నట్లు ఇదంతా? ఎందుకు దీని వెనుకున్నది ఏమిటి? ఇప్పుడు లీకేజీల పేరుతోని ఇప్పటికొచ్చిన ప్రభుత్వం గత 18 నెలలు 19 నెలలుగా ప్రతి అంశాన్ని లీక్ చేస్తుంది. అంటే ఇట్లా కేసీఆర్ గారి విషయంలో ఇదొక్కటే కాదు, కాళేశ్వరం విషయమే కాదు, గొర్రెల స్కామ్ కావచ్చు, మిగతా ఏవైనా సరే అన్నిటినీ లీక్ చేస్తుంది. లీక్ చేసి చర్చ పెడుతుంది సమాజంలో. చర్చ పెట్టి దాని చుట్టూ ప్రజలందరూ దాని చుట్టూ తిరుగుతూ ఉంటే వీళ్ళు చేసే కార్యక్రమం వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు చేసే అవినీతి మీద కానీ, వీళ్ళు చేసే మొత్తం ఆరోపణలన్నిటి మీద కానీ, లేదా 30% కమిషన్ మీద కానీ చర్చ ఎక్కడ జరగకుండా ఇవాళ దాని చుట్టూ అంతా కూడా తిప్పేస్తూ మళ్ళీ చర్చ అంతా అటువైపు తిప్పేసి వీళ్ళు చేసే కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. నేనేమంటానంటే ఏలేరు స్కామ్ నుండి మొదలుకుంటే ఇవాళ అది అతిపెద్ద స్కామ్, ఏలేరు స్కామ్ అనేది. అక్కడికి వెళ్ళి మొదలుకుంటే కాళేశ్వరం వరకు ఇవాళ 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అక్కడ అని అంటున్నారు. అసలు దాంట్లో స్పెండ్ చేసిందే 87,000 కోట్ల రూపాయలు. అసలు స్పెండ్ చేసిన అమౌంట్ మొత్తం తినేసారు, దానికంటే ఎక్కువ తినేసారు వాళ్ళు. మరి తినేస్తే అక్కడ కట్టడం ఎట్లుంటుంది? ఇప్పుడు ఒక్క పిల్లరు 2 పిల్లర్లు లీక్ అయినంత మాత్రాన మొత్తం 150 పిల్లర్లు కూలిపోయినట్టు కాదు కదా. ఇప్పుడు మనం ఇల్లు కట్టేటప్పుడు ఎక్కడో ఒక దగ్గర మూలకు అక్కడో ఇక్కడో చిన్న పర్రెలు పడతాయి, ఇంకేదన్నా అవుతుంది. మొత్తం బిల్డింగ్ అంతా కూలిపోయినట్టు కాదు కదా. ఒకవేళ ఎక్కడన్నా ఒక దగ్గర కరెక్ట్గా ఇంజనీర్ కానీ, కరెక్ట్గా మేస్త్రి కానీ కరెక్ట్ సెటప్ చేయలేదనుకోండి, లీకేజీ ఏదైనా ఐరనో దేనో కరెక్ట్గా చేయకపోతే అక్కడ ఏమవుతుంది, అక్కడ రాయి కానీ ఇది కానీ సిమెంట్ కానీ కరెక్ట్గా సెట్ కానప్పుడు అక్కడ కొంచెం కూలితే మొత్తం ఇల్లంతా కూలిపోయినట్టు కాదు కదా. సో కాబట్టి చిన్న విషయాలను ఘోరంత విషయాలు కొండంతలు చేసేసి ఇవాళ ఏదో జరిగిపోయింది అని చెప్పేసి అంటుంటే అసలు విచిత్రం అనిపిస్తుంది. అసలు ఇవాళ మొత్తం తెలంగాణ ఎడారి కావడానికి కారణము ఆంధ్రోళ్ళు. సో దాంట్లో రాజశేఖర రెడ్డి ఉన్నాడు, దాంట్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. సో వీళ్ళంతా కూడా కారకులు ఇవాళ తెలంగాణ బీరు పడిపోవడానికి. ఇవాళ అట్లాంటి సిచ్యువేషన్స్లో ఇవాళ తెలంగాణ అంతో ఇంతో ఏదో కొంతనన్నా మెరుగైందంటే కేవలం కేసీఆర్ వల్ల అయింది. కొంతనన్నా ఇవాళ హైదరాబాద్కు ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చింది ప్రపంచవ్యాప్తంగా అంటే అది కేసీఆర్ వల్ల అయింది, ఒక తెలంగాణ పాలకుని వల్ల అయింది. సరే దాంట్లో అవినీతి జరగలేదా, లేకపోతే ఇంకేమైనా జరగలేదంటే మీరు కమిషన్లు వేసిరు భయ. మీరు కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో మీ అధికారమే ఉంది, మీరేమన్నా ఉంటే చర్యలు తీసుకోండి, ఎవడో దండలేడు కదా. మీరు ఎందుకు ఇట్లాంటి లీకులు ఇచ్చుకుంటా? ఇప్పుడు ఒక అంశం ఎప్పుడు కూడా లీకులు ఎట్లా లీక్ ఇస్తుందండి? ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేదా ఒక జస్టిస్ కమిషన్ ఉంటుంది. ఆ కమిషను క్యాబినెట్లో అప్రూవల్ కాకుండా బయటకి లీక్ అవుతుంది. ఒక కమిషన్ ఇచ్చిన రిపోర్టు క్యాబినెట్లో చర్చించి దాన్ని అప్రూవల్ చేసిన తర్వాత అప్పుడు ప్రజెంటేషన్ చేస్తాడు. ఎవరైతే అప్రూవల్ అయిన తర్వాత నిర్ణయాలను అసెంబ్లీ సంబంధించిన మంత్రి ఎవరైతే ఉంటారో అసెంబ్లీ అఫైర్స్ శాఖ మంత్రి ఎవరైతే ఉంటారో అంటే ఆయన కదా మొత్తం ప్రజెంట్ చేయాల్సింది. దాన్ని ఈ రిపోర్ట్ ఇట్లా వచ్చింది, క్యాబినెట్ ఇట్లా ఆమోదించింది, ఇట్లాంటి తప్పులు జరిగినాయి, దాంట్లో ఆ తప్పులను మేము ఈ రకమైన చర్యలు తీసుకోబోతున్నాము, లేకపోతే హైకోర్టుకు నివేదించబోతున్నాము, లేదంటే ఎక్కడైతే ఏ శాఖలు అయితే అవినీతి జరిగిందో ఆయా శాఖల యొక్క అధికారులను వాళ్ళ యొక్క నివేదిక కూడా తీసుకున్న కారణంగా వాళ్ళ మీద ఇట్లాంటి ఎంక్వైరీ తీసుకోబోతున్నాము, సిబిఐ ఎంక్వైరీ కానీ లేకపోతే ఇంకేది కానీ హైకోర్టు నివేదిక కానీ ఇంకా ఈ రకంగా కోర్టు అప్రోచ్ కావడం ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ జరుగుతున్న చర్చలు లీక్ అయిన పేపర్లు లేదా బయటకు వచ్చిన పేపర్లు ఇవాళ మీడియాలో మాట్లాడుతున్న వాటిల్లో కేబినెట్ ఆమోదం లేకుండానే పనులు జరిగినాయి అనేది ఒకటి వస్తున్నది. కానీ కేసీఆర్ నిర్ణయం వల్ల నేను ఆనాడున్న అధికారులు ఎవరేమనలేదని కూడా ఒక చర్చ అందులో ఉన్నది. ఇవి ఒక విషయం చెప్పమంటారా, ముఖ్యమంత్రి నిర్ణయమే క్యాబినెట్ నిర్ణయం అవుతుంది. ఎందుకంటే ఒక్కసారి ముఖ్యమంత్రి వచ్చి నిర్ణయం తీసుకుందాం అన్నప్పుడు ఆయన మాట్లాడినప్పుడు మొత్తం క్యాబినెట్ ఎంత ఆమోదించి క్యాబినెట్ నాయకుడు ఆయన అంతే, క్యాబినెట్ నాయకుడు కదా. క్యాబినెట్ నాయకుడు అన్నప్పుడు క్యాబినెట్ డిసిషన్ తీసుకుంటారు, కూర్చుంటారు, మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారు మరి దీని మీద మనం ఒక నిర్ణయం తీసుకుందాము ఇది అన్నప్పుడు అది మొత్తం క్యాబినెట్ అప్రూవ్ చేసినట్టే లెక్క. ఆడ సంతకాలు ఉన్నాయి కదా, క్యాబినెట్ మినిస్టర్ల సంతకాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మినిస్టర్ల సంతకాలు లేకుండా ఆఫీసర్లు అసలు క్యాబినెట్ అప్రూవల్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్ అప్రూవల్ ఎట్లయితుంది ఫైనాన్స్? ఒకవేళ క్యాబినెట్ ఇప్పుడు సీఎం డైరెక్ట్ చెప్పగానే అప్రూవల్ ఇచ్చేస్తాడా? ఎవరు సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ ఇచ్చేస్తాడా? ఇవ్వడు కదా. అట్లెట్ ఇస్తాడు? ఒక్క సీఎం చెప్పగానే వినడు కదా. సో కన్సర్న్ మంత్రి కూడా చెప్తాడు కదా. సో కన్సర్న్ మంత్రి అప్రూవల్ కూడా ఉంటుంది కదా. సో కన్సర్న్ మంత్రి నోటు పెట్టకుండా డైరెక్ట్ సీఎంఏ నోటు పెట్టాడు కదా. కన్సర్న్ మంత్రి ఒక నోటు పెడితే దాన్ని అప్రూవల్ చేస్తాడు సీఎం.
ఎప్పుడు నోటు పెడతాడు? ఆ నోటు పెట్టిన తర్వాత దానికి ఫైనాన్స్ సెక్రటరీ దగ్గర పోతుంది. ఫైనాన్స్ సెక్రటరీ దగ్గర పోయిన తర్వాత ఫైనాన్స్ సెక్రటరీ దానికి సంబంధించి అప్రూవల్ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఫైల్ తీసుకుపోయి, మరి మా మినిస్టర్ గారు ఇట్లా దీని మీద ఇచ్చారు సార్, మరి దీనికి సంబంధించి ఈ ఎకనామికల్ పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్పి దాని తర్వాత సీఎం గారు ఆ మాట మీద నిర్ణయం తీసుకుంటారు అక్కడ. సో అంతేగాని కేవలం డైరెక్ట్గా చెక్కుల మీద సంతకాలు ఏమైనా సీఎం పెడతాడా? పెట్టాడు కదా. ఇప్పుడు దానికి ఫైనాన్స్ సెక్రటరీ ఉంటాడు, ఫైనాన్స్ మినిస్టర్ ఉంటాడు, క్యాబినెట్ ఉంటుంది, అప్రూవల్ ఉంటుంది. టోటల్ ఆయన ఒక్కడే మీద వేసేస్తే అది ఒక రకంగా చెప్పాలంటే కేవలం కేసీఆర్ నిందేయడం తప్ప ఏం జరగదు. రేపు కోర్టులో నిలబడదు, ఇది అవునా నిలబడదు. ఎందుకు? ఒక మాజీ జడ్జి ఘోష్ కమిటీ ఆయన 100 పేజీల నివేదిక ఇవ్వడం, 100 మందితో మాట్లాడడం, ఒక సమగ్ర మళ్ళీ అధికారుల కమిటీ కూడా దానిపైన ఉన్నది. అయినప్పటికీ కోర్టులో నిలబడదు. ఎందువల్ల అంటే ఇప్పుడైనా సరే క్యాబినెట్ అనేది ఒక అప్రూవల్ జరిగిందంటే మొత్తం మంత్రుల సంతకాలు ఉంటే ఒక సీఎం సంతకం ఉండదు. కాబట్టి ఒకసారి అందరి సంతకాలు అయినాయంటే అందరు ఆమోదంతో అయినట్టే కదా లెక్క. ఇప్పుడు ఒకవేళ సీఎం చెప్పలేదు పోయి సంతకం పెట్టాలంటే పెట్టిందనుకో ఆయన ఆమోదించినట్టేలే, అవునా కదా? కాబట్టి మీకు రేపు కోర్టు క్యాబినెట్ అప్రూవల్ కాలేదు అనే అంశాన్ని ఎట్లా పరిగణలోకి తీసుకుంటే కోర్టుకి కావాల్సిన ఎవిడెన్స్ అక్కడ చూపెడతారు, సంతకాలు ఉన్నాయి అందరి, మరి అట్లాంటి అప్రూవల్ అయినట్టుగా ఉంటుంది కదా. సో కాబట్టి ఇవాళ కేవలం కేసీఆర్ గారు ఒక్కరిని బదనాం చేయడం కుదరదు. కాళేశ్వరం విషయంలో అది సమిష్టి బాధ్యత. భారత రాజ్యాంగం ప్రకారము ఏ నిర్ణయమైనా ప్రధాని తీసుకున్నది క్యాబినెట్ తీసుకున్నట్టే లెక్క దేశంలో. అట్లాగే ముఖ్యమంత్రి తీసుకుంటే క్యాబినెట్ తీసుకున్నట్టే లెక్క. ఎందుకంటే వాళ్ళు అందరితో సంతకాలు తీసుకుంటారు తప్ప ఒక్కరి సంతకం ఉండదు. నోటు మాత్రమే ఉంటుంది. నోటు ఫైల్ మీద ఒక క్యాబినెట్ మినిస్టరు ఒక నోటు ఫైల్ పంపితే అది మొత్తం రేపు క్యాబినెట్లో ఆమోదం అవుతుంది. సీఎం చెప్పిన తర్వాత క్యాబినెట్ ఆమోదం అవుతుంది. అంతే తప్ప టోటల్గా నేను నా ముఖ్యమంత్రి ఒక్కందే మాకేం సంబంధం లేదంటే మరి మీరు మంత్రివర్గంలో ఎందుకున్నారుగా? మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 బ్యారేజీల స్థలాల విషయంలో కూడా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు ఆ రోజు. కానీ చేయాల్సిన ఇంజనీర్లు, కానీ ఈయన చేసినది కూడా ఒక చర్చ. మాట వింటారా? ఇప్పుడు అక్కడ ఏది తీసుకున్న ఒకవేళ ముఖ్యమంత్రి సలహా ఇస్తాడు, ఈ ఏరియా మీరు సెలెక్ట్ చేయండి, మీరు దాని మీద ప్రపోజల్స్ పంపండి అంటాడు. అక్కడ ఏ ప్రపోజల్ లేకుండా ముఖ్యమంత్రి నోటి మాటతో అయిపోతుందా అప్రూవల్? ఎట్లయితుంది చెప్పండి? ముఖ్యమంత్రి నోటి మాటతో కాదు. ఇంజనీరింగ్స్ అక్కడ ఏ ల్యాండ్ ఎక్కడైతే ప్రపోజల్స్ స్టార్ట్ అవుతుందో అక్కడ టోటల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారవుతుంది. ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారైన తర్వాత దాన్ని అప్రూవల్ చేయాలి. క్యాబినెట్ అప్రూవల్ చేస్తుంది. క్యాబినెట్లో కూర్చొని దాని మీద చర్చ జరుగుతుంది. చర్చ జరిగిన తర్వాత అప్రూవల్ జరుగుతుంది. ఆయన ఇప్పుడు ఒకవేళ చర్చ జరగలేదు, డైరెక్ట్ సీఎం ఆఫీస్లో అయిపోయింది అనుకుందాం. సంతకాలు అయితే ఉండయా? మరి అయిపోయాయి. ఒకసారి సంతకాలు ఉన్నాక నువ్వు బాధ్యత అవుతావా? నాకేం సంబంధం లేదంటే ఎట్లా నడుతుంది? నడవదు. నీవు ఒకవేళ బలవంతంగా నీతో సంతకం పెట్టించినా నువ్వు ఇచ్చినట్టే లెక్క, అప్రూవల్ ఇచ్చినట్టే లెక్క. కాబట్టి అక్కడ ఒక్కరిని బదనాం చేయడం కుదరదు. ఒక్కరిని క్యాబినెట్ నిర్ణయం అనే దాంట్లో ఇవాళ సమిష్టిగా బాధ్యత వహించాలి. అనేక సందర్భాలు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఒకవేళ ప్రధానమంత్రి ఒక్కడే నిర్ణయం తీసుకున్నా అందరు బాధ్యత వహించాలి, లేదంటే ముఖ్యమంత్రి ఒక్క నిర్ణయం తీసుకున్నా అందరు బాధ్యత వహించాలి. ఇది అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. మరి అట్లాంటి క్రమంలో ఒక్కరిని బాధ్యత చేస్తే ఒక్కరిని జైలు పంపిస్తా అంటే ఎట్లా ఉంటుంది? మరి దాంట్లో నీ వాటా రాలేదా? దాంట్లో నీ వాటా వస్తుంది. కమిషన్లో నువ్వు తింటావు. ఒకవేళ అవినీతి జరిగింది అనుకుంటే ఈ అవినీతిలో ఒక్క ముఖ్యమంత్రి వాటే ఉండదు, అందరి వాటాలు ఉంటాయి. సో అందరి వాటా అధికార వాటా ఉండవు. ఒక్క అధికారం 1000 కోట్లు తినడని చెప్పేసి ఏసీబీ మాట్లాడుతున్నప్పుడు దాంట్లో మంత్రి ఉండడా, దాంట్లో ముఖ్యమంత్రి ఉండడా? అందరూ ఉంటాం కదా. అందరూ సమిష్టి బాధ్యత అవుతుంది కదా. అక్కడ స్కామ్ జరిగితే ఒక్కరిది బాధ్యత ఉండదు కదా. సో కాబట్టి వాళ్ళ బాధ్యత ఏదైనా జరిగితే అందరి బాధ్యత అవుతుంది, జరగకపోతే జరగనట్టుగానే ఉంటుంది. జరిగితే అందరూ బాధ్యత వహించాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా అందరూ బాధ్యులే. ఒక్క కాళేశ్వరంకే కాదు, క్యాబినెట్ తీసుకున్న ప్రతి అంశానికి క్యాబినెట్ మొత్తం బాధ్యులే. ఏ నిర్ణయం అయినా సరే.